బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మానవులకు విశేష పరిస్థితుల్లో అన్వయించవలసిన ధర్మాలు ఏవి? వేరువేరు వృత్తుల్లో జీవించేవారు పాటించవలసిన ధర్మాలను, పుణ్యాత్ములైన రాజర్షుల ధర్మాలను, కష్టకాలంలో మానవులు ఆచరించవలసిన ధర్మాలను తెలపండి. తత్వాల లెక్కను, వాటి యొక్క స్వరూపాన్ని, కారణానికి గల లక్షణాన్ని, పురుషోత్తముడైన శ్రీహరిని పూజించే విధానాన్ని, అష్టాంగ యోగం యొక్క స్వరూపాన్ని, ఆత్మజ్ఞానాన్ని కూడా వివరించి చెప్పండి. మహాయోగులకు కలిగే అణిమాది సిద్ధులు, వారు పొందే పుణ్యలోకాలు, వారి సూక్ష్మ శరీరం కూడా లయించే విధానం గురించి విషయాలను కూడా మాకు చెప్పండి. వేదాలు, ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు అనే వాటి స్వరూపాన్ని బోధించండి. ప్రాణుల అందరి ఉత్పత్తి స్థితి ప్రళయము అనే వాటిని గురించి చెప్పండి. యజ్ఞయాగాలు చేయటం మొదలైన వైదిక కర్మలు, ప్రజలకు ఉపకరించే మంచి పనులు చేయటం, కోరికలు తీరేందుకై చేసే కర్మలు, ధర్మార్థ కామాల స్వరూపము అనే వాటి గురించి కూడా మాకు చెప్పండి. ప్రళయకాలంలో ప్రకృతిలో లీనమైన జీవులు తిరిగి ఎలా సృష్టించబడ్డారో చెప్పండి. వేద విరుద్ధమైన పాఖండ మార్గం ఎలా పుట్టింది? జీవుడి బంధమోక్షాల స్వరూపం ఎటువంటిది? ముక్తిని పొందిన జీవుడు కేవలమైన ఆత్మస్వరూపంలోనే నిలిచి ఉండే విధానం ఎలా ఉంటుంది అనే వాటిని గురించి చెప్పండి. స్వతంత్రుడు, సర్వశక్తిమంతుడు అయిన భగవంతుడు తన మాయాశక్తి చేత ఏ విధంగా విశేషమైన లీలలను చేస్తున్నాడో చెప్పండి. ప్రళయంలో ఆయన మాయాశక్తిని విడిచిపెట్టి సాక్షి స్వరూపంగా ఉదాసీనుడై ఉండే విధానాన్ని తెలపండి. పూజ్యులైన ఓ మహర్షి, మిమ్మల్నే శరణు పొంది ప్రశ్నిస్తున్న నాకు ఈ ప్రశ్నలకు ఒక క్రమంలో ఉన్నది ఉన్నట్లుగా తెలిపేందుకు మీరొక్కరే అర్హత గలవారు. స్వయంభువు దేవతల్లో గొప్పవాడు అయినటువంటి బ్రహ్మదేవుడితో సమానులైన మీకు ఈ విషయాలన్నీ బాగా తెలుసు. ఈ సభలోని పెద్దలందరూ తమ పూర్వీకులు చేసిన సాధనలను గురించి విని వాటిని అనుష్ఠానం చేసిన వారులుగా మాత్రమే ఉన్నారు. ఓ మహర్షి, కోపంతో బ్రాహ్మణ బాలకుడు ఇచ్చిన శాపం వల్ల నా ప్రాణాలకు పొంచి ఉన్న మృత్యు వల్ల తప్ప ఈ ఉపవాసము మొదలైన వాటి వల్ల నాకు ఎటువంటి గాబరా కూడా మనస్సులో లేదు. అందువల్ల అయ్యో, ఇతడు మంచినీళ్లు కూడా తాగటం లేదే అని మీరు నా విషయంలో చింతించవద్దు. నాశరహితుడైన శ్రీహరి యొక్క కథామృతాన్ని మీ ద్వారా ఆస్వాదిస్తున్న నాకు ఏ లోటు లేదు, ఏ భయమూ లేదు అని పరీక్షిత్తు ప్రశ్నించి ప్రార్థించాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు సభాముఖంగా సుఖమహర్షిని సత్పురుష రక్షకుడు, సత్స్వరూపుడు, సర్వజగన్నాథుడు అయిన శ్రీహరి యొక్క కథలను చెప్పమని కోరాడు. అప్పుడా సుఖావధూత చాలా సంతోషించి భాగవత పురాణాన్ని చెప్పాడు. వేదంతో సమానమైన ఈ పురాణాన్ని సృష్టి ఆదిలో శ్రీహరి బ్రహ్మదేవునికి బోధించాడు. పాండువంశంలో శ్రేష్ఠుడైన పరీక్షిత్తు ప్రశ్నించిన అన్ని విషయాలను సుఖమహర్షి వరుసగా బోధించసాగాడు. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తం.
కృష్ణ 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలకు శుకుడు సమాధానం చెప్పటం, బ్రహ్మగారు వైకుంఠాన్ని దర్శించటం, అక్కడ బ్రహ్మగారి కోరిక మేరకు శ్రీ మహావిష్ణు చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశించటం అనేవి చెప్పబడ్డాయి. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తు ప్రశ్నలకు సమాధానాన్ని ఇలా చెప్పసాగాడు. అనుభవమే స్వరూపంగా గల ఆత్మజ్ఞానం శరీరము ఇంద్రియాల కన్నా విభిన్నమైనది. అటువంటి ఆత్మకు చూడటము వినటము మొదలైన వేటితోనూ సంబంధం లేదు కదా. స్వప్నాన్ని చూసేవాడికి ఆ స్వప్నంలో కనిపించే వాటితో సంబంధం లేనట్లుగా ఆత్మకు దేనితోనూ సంబంధం లేదు. కానీ పరమాత్మ యొక్క మాయ చేత సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. పరమాత్మ యొక్క మాయాశక్తి దేవతలు, మనుష్యులు, బాల్యము, యవనము మొదలైన అనేక రూపాల్లో కనిపిస్తూ ఉండగా ఆత్మ చైతన్యం కూడా ఆయా శరీరాల్లో అనేక అవస్థలు కలిదిగా కనిపిస్తూ ఉన్నది. జీవుడు ఈ మాయాశక్తి యొక్క గుణాల చేత నిర్మించబడిన దేహము మొదలైన వాటి యందు సుఖాన్ని అనుభవిస్తూ నేను నాది అనే భ్రాంతిలో పడిపోతున్నాడు. జీవుడు ఎప్పుడైతే కాలానికి మరియు మాయకు అతీతమైన తనదైన ఆత్మజ్ఞానంలో నిశ్చయం కలవాడే ఆనందిస్తాడో అప్పుడు అతడికి వ్యామోహం తొలగిపోతుంది. అతడు అహంకార మమకారాలను విడిచిపెట్టి ఉదాసీనుడై సుఖంగా ఉంటాడు. శుద్ధమైన తపస్సు చేత సేవింపబడిన భగవంతుడైన ఆ శ్రీహరి బ్రహ్మగారికి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడం కోసమే సత్యమైన ఆత్మస్వరూపమైన బ్రహ్మగారి చేత దర్శనం చేయించదలిచి ఏ రహస్యాన్నైతే చెప్పాడో, ఓ పరీక్షిత్తు, దానిని నీకు చెబుతాను. ఆ రహస్యాన్ని విను. ఆదిదేవుడు జగత్తులన్నిటికన్నా గొప్పవాడు. గురువు అయిన ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో ఉంటూ సృష్టి చేయాలని సంకల్పించి ఆలోచించసాగాడు. కానీ సృష్టి విషయంలో సరి అయిన ఆలోచనలు పొందలేకపోయాడు. ఆయనకు జగత్తును సృష్టించే ప్రజ్ఞ కలగలేదు. అన్నిటినీ చేయటంలో సమర్థుడైన ఆ బ్రహ్మదేవుడు అలా సృష్టి విషయంలో ఆలోచిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో ప్రళయకాల జలానికి సమీపంలో 2 సార్లు పలకబడిన ఒక మాటను విన్నాడు. హల్లులలో 16వది అయినటువంటి తకారము, 21వది అయినటువంటి పకారము అనే 2 అక్షరాలు కలిసి తప అనే మాట బ్రహ్మగారికి 2 సార్లు వినిపించింది. ఆ మాట దరిద్రులకు ధనం వంటిది అని పెద్దలు చెబుతారు. ఆ మాటని వినగానే బ్రహ్మగారికి దానిని పలికిన వారిని చూడాలనే కోరిక కలిగింది. అన్ని దిక్కులలోనూ వెతికాడు, ఎవరూ కనిపించలేదు. అప్పుడు ఆయన తపస్సే తనకు మేలు చేస్తుందని నిర్ణయించుకొని పద్మాసనంలో కూర్చొని మనస్సును నిలిపి తపస్సు చేయసాగాడు. For more videos like this, subscribe Big TV channel.